ఇప్పుడు ఒక స్టూడెంట్ ఒక ఎస్ఐ ప్రిపేర్ అవుతుంది. ఎస్ఐలో అర్థమెటిక్ రీజనింగ్ అనేది మెయిన్ రూల్ ఉంటుంది. 200 మార్క్స్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎస్ఐకి ఉంటుంది అర్థమెటిక్ రీజనింగ్. జిఎస్ ఒక 200 మార్క్స్ ఉంటుంది. మనకు ఎస్ఐ కానిస్టేబుల్లో అర్థమెటిక్ రీజనింగ్ 200కి 190 వచ్చినాయి. మిగతా జిఎస్లో క్వాలిఫై కాకపోతే జాబ్ ఎవరు కాబట్టి అన్నీ కావాలి మనం. ఇప్పుడు ఒక ఫ్యాకల్టీ క్లాస్లోకి వచ్చినప్పుడు ఏం చెప్తారంటే నా సబ్జెక్ట్ ఇంపార్టెంట్ రా, ఇదే చదువుకోరా అని చెప్తాడు. ఇది చదువుకుంటే నీకు జాబ్ వచ్చేసరాడు. ఫ్యాకల్టీ ఏంది, ఆయన సబ్జెక్ట్ కోసం ఆయన గొప్పగా చెప్పుకుంటాడు. ఇప్పుడు నాది జీకే కరెంట్ అఫైర్స్, ఇదే గొప్ప, ఇదే చదవని చెప్తా. ఎందుకు, నా సబ్జెక్ట్ కాబట్టి. కానీ స్టూడెంట్స్కి అన్నీ గొప్పే, ప్రతిదీ కావాలి. ఎందుకు, మనం ప్రయోగం చేయట్లే, మనం ఒక లైఫ్ అంబిషన్ కోసం వచ్చు. ఏ సబ్జెక్ట్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ప్రతి సబ్జెక్ట్ ఇంపార్టెంట్, దాన్ని ఎంతవరకు చదువుకోవాలి. కాకపోతే మార్క్స్ ఎక్కువ ఉన్నదానికి కొంచెం ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వాలి. ఇప్పుడు 200 మార్క్స్ ఉంది మేడం, దానికి ఏం చేయాలి, ఒక 2 hours ఎక్కువ టైం కేటాయించి. సైన్స్ ఉంది 20 మార్క్స్ ఉంది, దానికి ఒక ½ hour టైం. ఆ టైం ఇవ్వాలి, కంపల్సరీ టైం అయితే ఇవ్వాలి. ఏ సబ్జెక్ట్ అయినా ఇంపార్టెంట్, అన్నిటిని కూడా చదువుకోవాలి. దేన్ని నెగ్లెక్ట్ చేసినా మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుందని నమ్మకాలు కూడా మనకు. మళ్ళీ చదవాలంటే ఎక్కడో విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాం మనం. ఇప్పటికే ఆ డబ్బులు అమ్మ నాన్న, కొంతమంది పాపం పిల్లలు చెప్పకూడదు మేడం, వాళ్ళ మదర్ తాడు కూడా బ్యాంకులో తాకట్టు పెట్టి కోచింగ్ వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు. కొంతమంది తండ్రి వాళ్ళ ఇలా చేతులు పట్టుకొని నా కొడుకుని చదివించుకుంటున్న పైసలు అడుక్కొచ్చుకుని. అట్లా మనం ఇక్కడికి వచ్చినప్పుడు మనం చేయాల్సిన పని ఏంది, నా తల్లి నా తండ్రి ఇంత కష్టపడి నాకు డబ్బులు ఇచ్చిండే, నేను దానికి ఏం చేయాలి. నేను ఓడిపోతే పర్లేదు, ప్రయత్నమే చేయి. అయితే నువ్వు హైదరాబాద్ వచ్చినావు, ఒకసారి ప్రయత్నం చేయి. ఒకవేళ మిస్టేక్ జరిగింది రాలే, చూసుకో ఎక్కడ మిస్టేక్ చేసినా దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకుంటే మళ్ళీ ముందుకు వెళ్ళిపోవచ్చు. కానీ పిల్లలు ఏం చేస్తాడో కొంతమంది, నా వల్ల కాదు సమాజంలో అనే మాటలు మైండ్లోకి ఎక్కించుకొని వాళ్ళని తప్పుగా దారి పట్టిస్తున్నారు. ఎవరు మేడం ఈ ప్రపంచంలో ఓడిపోని వ్యక్తి ఎవరు? పెద్ద ప్రైమ్ మినిస్టర్లు కూడా ఓడిపోయి తర్వాత రెక్టిఫై చేసుకొని ఎంతోమంది అయినారు. ఎవరైనా ఓడిపోతారు మేడం, ఓడిపోవడం కాదు, ఓడిపోయినా అక్కడనే ఉండడం తప్పు. ఎవరికైనా అపజయాలు గ్యారెంటీ వస్తాయి, దాన్ని పట్టించుకొని నా వల్ల కాదు అని అంటే మరి ఎట్లా? మన జీవితాన్ని మార్చేది ఎవరు? తల్లిదండ్రులు ముసలోళ్ళు అయిపోతున్నారు, రేపు వాళ్ళు మనం చూసుకోవాలి. ఇన్ని రోజులు మనం చూసుకున్నాం. చిన్నగా ఉన్నప్పుడు మన తల్లి మనం ఏం చేసింది, నా బిడ్డని ఒళ్ళో పెట్టుకుంది. ఇప్పుడు మీ అమ్మ కూడా నీ బిడ్డలాంటిది, ముసలిది అయిపోయింది. ఇప్పుడు నీ తల్లి నీ ఒళ్ళో పడుకోవాలంటే, నీ తల్లి నువ్వు చూసుకోవాలంటే నీకంటే ఒక ఐడెంటిటీ ఉండాలి. తల్లి కోరుకునేది ఏంది, నీకు 100 కోట్లు అవసరం లేదు, నా కొడుకు సెట్ అయ్యిండు, హ్యాపీ, ఇంకా నాకు ఏ బాధలు లేవు, నేను ఇప్పుడు చనిపోయినా నాకు ఏ టెన్షన్ లేదని చెప్తుంది. ఆ తల్లికి మనం ఏదో చేసి కొంచెం కష్టపడుకుంటే, మనం ఏదో దేశంతో యుద్ధాలు చేయట్లేదు, ఏదో చేయట్లేదు, ఇంట్లో కూర్చొని ఒక బుక్ పట్టుకొని చదువుకోవడాన్ని దాన్నే కష్టమంటే, బార్డర్లో సైనికుడు చలికి వణుకుతూ గన్ను పట్టుకొని, మరి ఆయన ఎవరి కోసం ఉంటుండు? మనకి ఇంత స్వేచ్ఛ ఇచ్చిండు, మనం ఏం చేయాలి? గొప్ప మేధావులు భగత్ సింగ్, అంబేద్కర్లు, పెద్ద స్వతంత్ర మన ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ కూడా మన కష్టపడి ఇండిపెండెన్స్ తెచ్చిచ్చారు. దానికి మనం చేసేది దేశానికి సేవ కాదు, మన తల్లికి మనం సేవ చేసుకుంటే సక్సెస్. జీకే మధు సార్ ఎలా ట్రైన్ చేస్తారు స్టూడెంట్స్ని, ఎలా సక్సెస్ వైపు తీసుకెళ్తారు అంటే? మేడం నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి 20 years దాటిపోయింది మేడం. నేను ప్రతిరోజు కూడా మార్నింగ్ లేవగానే కంపల్సరీ 2-3 న్యూస్ పేపర్స్ తీసుకొని ఆ పేపర్లో వచ్చిన పాయింట్స్ రాసుకున్న పాయింట్కి జాగ్రఫీ అయితే జాగ్రఫీ లింక్, పాలిటీ అయితే పాలిటీ లింక్, ఆ లింక్ తయారు చేస్తూ రోజు యూట్యూబ్లో క్లాస్ చెప్పడం, ఆఫ్లైన్లో క్లాస్ చెప్పడం, నాకు తెలిసిన విషయాలు పిల్లలకు తెలియచేస్తూ ఎక్కువ మందికి నన్ను యాక్చువల్గా మేడం ఈ ఆంధ్ర తెలంగాణలో అబ్బాయిలు అయితే మామ అని పిలుస్తుంటారు, నన్ను అమ్మాయిలు అయితే బాబాయ్ అని పిలుస్తుంటారు. తక్కువ సారు అనే పదం వాడరు, మధు మామ, మధు బాబాయ్ అని పిలుస్తారు. వాళ్ళంతా ఆప్యాయతో నన్ను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చేసుకున్నది. నాకు శ్వాస ఉన్నంత వరకు నా జీవితంలో 2 రుణపడి ఉంటాను మేడం. 1 నా తల్లిదండ్రులు, 2 నా నిరుద్యోగ మిత్రులు. వాళ్ళ వల్ల నేను కనీసం ఈరోజు మీ సుమన్ టీవీలో కూర్చొని మాట్లాడే ఛాయిస్ వచ్చినట్టు కూడా కారణం 2, నా తల్లిదండ్రులు, నా స్టూడెంట్స్. మీ ఛానల్కి వచ్చినా కూడా అది అదృష్టం నాకు. దేవుడు ఈ ఆంధ్ర తెలంగాణలో ఒక 10 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఆ 10 కోట్ల జీకే కరెంట్ అఫైర్ చెప్పే ప్యాకెట్లో 100-200 మంది ఉంటారు. ఆ 10 కోట్ల మందిలో నన్ను ఒక్కడిని చేసినందుకు దీన్ని గర్వంగా ఫీల్ అవుతాను. ఇంత అదృష్టం నాకు వచ్చినందుకు కొంతమంది అనుకుంటారు ఇది కూడా అదృష్టం, అది దేవుడు అతరులకి కూడా నాకు ఇచ్చినందుకు నేను ఎంత ఆనందపడాలి. మనకున్న దాంతో ఆనందపడితే ప్రపంచంలో మనంత అదృష్టవంతుడికి ఇవ్వలేడు. సో మధు గారు ఒక క్వశ్చన్ చెప్పండి, అంటే ఎగ్జామ్ రాయడం, ప్రిపేర్ అవ్వడం ఒక ఎత్తు అనుకుంటే చివరిగా ఇంటర్వ్యూ ఏదైతే ఉంటుందో అటెంప్ట్, అక్కడ కొంతమంది ఫెయిల్ అయిపోతున్నారు. ఎందుకు అంటారు? మెయిన్ రీజన్ ఏంటి మేడం? ఇప్పుడు మనకు మీరు అడిగిన క్వశ్చన్ కూడా ఏంటంటే, మనకు ఇప్పుడున్న ఆంధ్ర తెలంగాణలో కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇంటర్వ్యూ అనేది మనకి టోటల్గా తీసేశారు. మనకు Group 1 కానీ Group 2 కానీ ఎస్ఐ ఎక్కడ కానీ ఇంటర్వ్యూ లేదు. కొంతమంది ఇంటర్వ్యూ తీసుకున్న కాలేదంటే బుక్ చదివే నాలెడ్జ్ ఉంటుంది కానీ ఎదుటి వాళ్ళ ముందు మాట్లాడే కమ్యూనికేషన్స్ ఉండేవాళ్ళు. ఇంటర్వ్యూ అంటే మేడం క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడం కాదు, మన కాన్ఫిడెన్స్ లెవెల్. మనం మాట్లాడేటప్పుడు క్వశ్చన్కి ఆన్సర్ ఎంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నదే చూస్తారు ఇంటర్వ్యూ. అది రైట్ ఆ రాంగా కాదు, మనకు ఆన్సర్ తెలిసి కూడా మన కాన్ఫిడెన్స్ లెవెల్ ఉండదు చాలా మంది స్టూడెంట్స్కి. వాళ్ళు ఏంటంటే ఆన్సర్ కరెక్ట్ అది, ఎందుకంటే భయంతో అది సరిగ్గా చెప్పలేకపోతారు. ఇంటర్వ్యూ మీన్స్ నీకున్న నాలెడ్జ్ని అవతల ముందు ఎలా ఎక్స్ప్రెషన్ చేస్తున్నావు అనేది చూస్తారు. అది 100% చాలా మందికి తక్కువ ఉంటుంది.
బుక్ నాలెడ్జ్ ఉంటుంది కానీ నలుగురు ముందు మాట్లాడాలంటే భయపడుతుంటారు. ఎస్ ఆ భయాన్ని పోవాలంటే మనం రూమ్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో గ్రూప్ డిస్కషన్స్, ఒక సబ్జెక్ట్ చదువుకున్నాం, హిస్టరీ అనే సబ్జెక్ట్ చదివాం, ఏదో టాపిక్ చదువుకున్నాం. మీరు ఈరోజు ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే హిస్టరీ సబ్జెక్ట్ చదువుకున్నాం. ఫ్రెండ్స్ నలుగురు కూర్చొని డిస్కషన్ చేసేటప్పుడు నువ్వు చెప్పు నేను చెప్పిన అనుకో కమ్యూనికేషన్ స్కిల్స్ పెరిగిపోతాయి. రేపు నలుగురు ముందు అనర్గళంగా మాట్లాడే కెపాసిటీ వస్తుంది. కొంతమంది స్టూడెంట్స్ అవి చేయకపోవడం వల్ల ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోతుంటారు. ఎస్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎక్కడికి వెళ్ళకూడదు, చాలా సీరియస్గా చదవాలి, ఒక మోటో ఉండాలి, ఒక ఫంక్షన్కి వెళ్ళకూడదు, పెళ్ళికి వెళ్ళకూడదు, నువ్వు ఫ్యామిలీ మెంబర్స్తో చిట్చాట్ చేయకూడదు, నువ్వు ఒక సెపరేట్గా రూమ్లో ఉండాలి అని కొంతమంది పేరెంట్స్ రెస్ట్రిక్షన్స్ చెప్తూ ఉంటారు. కొంతమంది స్టూడెంట్స్ కూడా పాటిస్తూ ఉంటారు, ఇలా ఉండాలి, నేను అంతా డిస్టర్బ్ అయిపోతాను ఫ్యామిలీతో కలిసానంటే అని చెప్పి కొంతమంది ఇట్లా కూడా సెపరేట్ అవుతూ ఉంటారండి. అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఒకటి దానికి మేడం 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి స్టూడెంట్స్ 2 టైప్స్ ఉంటాయి, విద్యార్థులు 2 రకాలు. ఒకటి ఫంక్షన్కి పోవాలి, సినిమా చూడాలి, అన్నీ చేయాలి. ఈ లైఫ్లో ఏది పోయినా కాలం తిరిగి రాదు మేడం. ఈ డేట్ పోయిందంటే నెక్స్ట్ ఆ డేట్ మళ్ళీ రాదు. కొంతమంది స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే సరే ఫంక్షన్స్ పోయినప్పుడు పోతారు, బాగానే పోతారు, ఆ ఫంక్షన్లో కూర్చుంటాడు, 5 ఆ పక్క కూడా ఈ పక్క కూడా వస్తాడు. ఏం రా ఎన్నాళ్ళు చదువుతారు, ఇక నీకు రాదారా, ఎందుకురా టైం వేస్ట్ చేస్తావు, చదువుకోపోరారా, నీకు రాదటగారా, నువ్వు వేస్ట్ అటగారా, కథం. వీడేం చేస్తాడు, పోయి ఆ రూమ్లో కూర్చొని డిసప్పాయింట్ అవుతాడు, ఏడుస్తుంటాడు, నా వల్ల కాదు, ఇక నేను లైఫ్లో సక్సెస్ కాలేనేమో, నా భవిష్యత్తు అని చెప్పి అక్కడ అయిపోతుంది. కొంతమంది స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే వాడేవాడు నన్ను అంటానికి అనుకోపోరా అనుకొని పాజిటివ్గా తీసుకొని ముందుకెళ్ళగలుగుతారు. ఇప్పుడు కొంతమంది అందుకే తల్లిదండ్రులు ఎందుకంటారంటే అందరూ పాజిటివ్తో ఉంటారు మేడం. కొంతమంది డిసప్పాయింట్ అవుతున్నాడు, ఒక మాట అనగానే కథం, ఇక నా లైఫ్ క్లోజ్ అయింది, నా వల్ల కాదు, అలా ఉంటారు కొంతమంది స్టూడెంట్స్. అందుకని మేడం ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నప్పుడు తండ్రి అనేటోడు చెడు వ్యసనాలకు బానిస అయిపోయాడు. బానిస అయినప్పుడు 2 కొడుకులో ఒక కొడుకు ఏమో తండ్రిలో బానిస ఎదవలా తయారాడు, ఇంకొక కొడుకు ఏమో ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. అక్కడ రీజన్ ఏంది, ఇద్దరికి సేమ్ పరిస్థితులు, కానీ మనం తీసుకున్న విధానాన్ని బట్టి ఉంటాయి. ఎవరికైనా పరిస్థితులు ఒకటే. ఈ ఆంధ్ర తెలంగాణలో అన్ని జాబ్లో ప్రిపేర్ ప్రతి ఒక్కరికి ఉండేది 24 hours, ప్రతి ఒక్కరి దగ్గర అదే బుక్ అన్నీ ఉంటాయి. కానీ కొంతమంది సక్సెస్ అవుతారు కావట్లేదు అని అంటే వాళ్ళ డెడికేషన్, దాన్నే లైఫ్, దాన్నే జీవితంలో భావిస్తారు. కొంతమంది టైం పాస్ చూద్దాం చేద్దాం అంటే వాడి జీవితం అన్నీ అయిపోతుంది, వీడి సక్సెస్ అయిపోతుంది. సో ఫైనల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అంటే? కాంపిటేటివ్ ఎగ్జామ్ మేడం ఒకటే మేడం, డెడికేషన్, సీరియస్నెస్ ఉండాలి. అంటే మధ్యలో డ్రాప్ కావడం, ఒక 20 days అయిన తర్వాత కాన్ఫిడెన్స్ పోయిందని మళ్ళీ బుక్ పక్కన పెట్టడం, మళ్ళీ ఒక 1 week ఇంటికి వెళ్ళి వచ్చి మళ్ళీ రావడం. స్టడీకి ఉండాల్సిన గొప్ప క్వాలిటీ ఏంటంటే గ్యాప్ అనేది రావద్దు. ఒక ప్రిపరేషన్ స్టార్ట్ 8 months మనం టార్గెట్ పెట్టుకున్నాం, 8 monthsలో నేను ఎస్ఐ జాబ్ కొట్టాలి అన్నప్పుడు టార్గెట్ ఉన్నప్పుడు ఆ 8 months మనకు కమ్యూనికేషన్స్ ఉండొచ్చు, కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకు. మొబైల్ ఫోన్ ఊకే తీసి వాట్సాప్ చాటింగ్లు చేయడం, ఇన్స్టాగ్రామ్లు తీసి అవి చూడడం, ఇది చూడాలి, రిలాక్స్ ఎంత జస్ట్ ఒక 1/2 hour 10 minutes చూసుకున్నాం, మళ్ళీ మన ప్రిపరేషన్ మనం కొనసాగుతాం. కానీ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే గ్యాప్ ఇస్తుంటారు బాగా. స్టడీకి గ్యాప్ వచ్చిందంటే మేడం అది ఎవరైనా, ఎందుకంటే క్రికెట్ ప్లేయర్సే మ్యాచ్ వాళ్ళు ఎన్ని మ్యాచెస్ ఆడినా మళ్ళీ నెట్ ప్రాక్టీస్ లేకుండా వాళ్ళు మ్యాచ్కి వెళ్ళలేరు. విరాట్ కోహ్లీ అయినా ఎవరైనా, రోహిత్ శర్మ అయినా ఎవరైనా మళ్ళీ మ్యాచ్ ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ మ్యాచ్ తీసుకుంటారు. ఇది కూడా అంతే, గ్యాప్ ఉండొద్దు, డిస్టర్బ్ కావద్దు. కొన్ని వస్తుంటాయి, అవాంతరాలు వస్తుంటాయి, వచ్చినప్పుడు కొంచెం ఓపిక బట్టి రూమ్లో మన అనుకున్న వాళ్ళతో డిస్కషన్ చేయాలి. మళ్ళీ ఎవరితో పడితే వాళ్ళతో తీసుకుంటే ఈ సమాజంలో ఎదవలు ఎక్కువ ఉన్నారు, కొంచెం ఎక్కువ డిస్టర్బ్ చేయడానికి. మనం ఎందుకంటే మనం తయారు చేయాలని సమాజం చూస్తుంటుంది. మనం ఏం చేయాలి, ఓకే సరే రైట్ కూల్, పట్టించుకోవద్దు, మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. అందుకనే సక్సెస్ కావడానికి మెయిన్ గ్యాప్ ఉండొద్దు, డిస్టర్బ్ కావద్దు, మన పనిలో మనం చేసుకుంటూ ఒక ప్రయత్నం చేస్తే 100% సక్సెస్ కావచ్చు.